హాస్పిటల్స్ లో బెడ్ రెడీ చేసుకోండి అని చెప్పిన నరేంద్ర మోడీ 2024లో సుమారు కోట్ల మంది చిన్న పిల్లలు హీట్ వేవ్ వల్ల అఫెక్ట్ అవుతారు అని చెప్తున్న యూనిసెఫ్. అసలు హీట్ వేవ్ అంటే ఏంటి, దీని అన్నిటికి గల కారణం ఏంటి, ఆ హీట్ వేవ్ నుండి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఐఎమ్ సతీష్. ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హీట్ వేవ్ గురించి మనం బ్రీఫ్ గా చూసుకునేస్తే, హీట్ వేవ్ ఈ సన్ స్ట్రోక్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉండింది, ఏ ఇయర్ లో ఎక్కువగా ఉండింది అంటే 2009, 2010, 2016, 17, మళ్ళీ 2023లో ఇంతవరకు ఎప్పుడు చూడనంత హీట్ వేవ్ ఎక్కువగా ఉండిందని రిపోర్ట్ అయింది. కానీ కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే 2024లో 2023 కంటే 2024లో హీట్ వేవ్ అంటే ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటి అని సింపుల్ గా అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే మన కల్చర్, మన ఎన్విరాన్మెంట్, మనం వాడే ఆటోమొబైల్స్, మళ్ళీ మన గ్లోబల్ వార్మింగ్, పాపులేషన్, అపార్ట్మెంట్స్, మనం చేసే చిన్న చిన్న తప్పులే ఇవన్నిటి కారణము. ఈ హీట్ వేవ్ ఇంత పెరగడానికి ఇవే కారణము. ఈ హీట్ వేవ్ పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే, క్లైమేట్ ఏం చేస్తుందో దాన్ని మనం అలా ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే హీట్ వేవ్ వల్ల మొత్తం క్లైమేట్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు వరదలు వస్తుందో తెలియదు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దుబాయ్ లో జరిగిన ఈ ఫ్లడ్స్ అంటున్నారు. హీట్ వేవ్ వల్ల క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. 2050లో నియర్లీ కోట్ల మంది అంటున్నారు 2024లో చిన్నపిల్లలు అఫెక్ట్ అవుతారు అని. కానీ 2050లో నియర్లీ 100 కోట్ల మంది పైగా చిన్న పిల్లలు ఈ హీట్ వేవ్ వల్ల అఫెక్ట్ అవుతారు అని యూనిసెఫ్ చెప్తుంది. యూనిసెఫ్ అంటే మనందరికీ తెలిసిందే, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. చిల్డ్రన్స్ కోసం ఈ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్పాలంటే, ఈ 2024లో మెయిన్ గా ఇండియా, సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఏషియాలో చిల్డ్రన్స్ సుమారుగా కోట్ల మంది పైగా చిల్డ్రన్స్ ఈ హీట్ వేవ్ వల్ల అఫెక్ట్ అవుతారు. సో జాగ్రత్తగా ఉండండి. 2050కి ఇది 100 కోట్ల పైకి దాటొచ్చు అని యూనిసెఫ్ చెప్తున్నారు. అంటే ఇంత ఎండ వస్తే పిల్లల్ని బయటికి పంపించకూడదా, అసలు పిల్లల్ని చదవడానికి బయటికి పంపించకూడదా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇంట్లోనే పెట్టుకోవాలని. ఇలాంతా అవసరం లేదు. సింపుల్ గా దానికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. హీట్ వేవ్ తగ్గించాలంటే ఒకే ఒక సొల్యూషన్, చెట్లు నాటాలి. మనం ఇంట్లో చుట్టూ, మన ఇంటి చుట్టూ, మన సరౌండింగ్స్ దగ్గరంతా వీలైన చెట్లు నాటాలి. మనం ఏం చేస్తున్నామంటే ఉన్న బిల్డింగ్లు కొత్త అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నాం. అదే ఈ హీట్ వేవ్ కారణం అంటున్నారు. సో మనం వీలైనంత వరకు మన ఇంటి చుట్టూ, మన ఇంటి పక్కన సరౌండింగ్స్ లో ఎక్కువ చెట్లు నాటాలి. ఎందుకంటే ఎలాంటి చెట్లు నాటాలంటే, ఆ చెట్లు అనేవి ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఇవ్వాలి, కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకోవాలి. అలాంటి చెట్లు ఎక్కువగా నాటాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామిడి చెట్టు. మామిడి చెట్టు మనందరికి తెలిసిందే. ఆ మామిడి చెట్టు తన లైఫ్ స్పాన్ లో ఎంత ఆక్సిజన్ ఇస్తుందో తెలుసా? 270 టన్స్ ఆఫ్ ఆక్సిజన్ తన లైఫ్ స్పాన్ లో ఒక మామిడి చెట్టు ఇస్తుంది. 80 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లోపల తీసుకుంటుంది. అంటే మీకు ఇంకా క్లారిటీ చెప్తే, 270 టన్స్ ఆఫ్ ఆక్సిజన్ సుమారు 10 కోట్లు. అంటే ఆ 270 టన్స్ ఆఫ్ ఆక్సిజన్ యొక్క కాస్ట్ 10 కోట్లు. ఒక మామిడి చెట్టు నుంచి అంత ఆక్సిజన్ వస్తుంది, దాని యొక్క కాస్ట్ 10 కోట్లు. అంటే మనం ఆ చెట్లు నాటడం వల్ల, ఆ చెట్లు ఉండడం వల్ల మన భవిష్యత్తు, మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మనం చూసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం, ఉండే చెట్లు అంతా నరుకుంటా వచ్చేస్తున్నాం. ఇలా చెట్లు నరకడం వల్ల ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువైపోతుంది. సో గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయలేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రతి నిమిషం ప్రమాదంగానే ఉంటుంది. వీటన్నిటికి కారణం వాటర్ డ్రాట్స్ వస్తుంది, వరదలు వస్తాయి, కరువు వస్తుంది. వీటన్నిటికి కారణం ఒకటే, మనం చెట్లు నాటాలి. చెట్లు నాటితే ఇలాంటి సగం ప్రాబ్లమ్స్ నుండి మనం తప్పించుకోవచ్చు. చాలా కంట్రీస్ ఏం చేస్తున్నారంటే, జపాన్ అంతా కొత్త కొత్త చెట్లు అంతా నాటుతున్నారు వాళ్ళ దేశాన్ని రచించడం కోసం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఉండే చెట్లు నరికేసి దాని మీద బిల్డింగ్ కడుతున్నాం. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు తన పిఎం వాళ్ళతో కలిసి ఒక మీటింగ్ పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో ఏం చెప్పారంటే, వాటర్ అనేది ఎక్కువగా తాగాలి, గ్లూకోజ్, ఓఆర్ఎస్ బెడ్లంతా హాస్పిటల్స్ లో రెడీ చేసుకోండి. ఎందుకంటే 2024లో హీట్ వేవ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ మంది అఫెక్ట్ అయ్యేకి ఛాన్సెస్ ఉంటాయి. సో హాస్పిటల్స్ లో ఉన్న బెడ్స్, గ్లూకోజ్ కావాల్సిన నెసెసిటీ అంతా హాస్పిటల్స్ లో రెడీ చేసుకోండి అని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు 2024లో హీట్ వేవ్ ఎలా ఉంటుంది, అందువల్ల వచ్చే సన్ స్ట్రోక్ ఎలా ఉంటుంది అని ముందు ప్రిడిక్ట్ చేశారు. సో దీనికోసం నరేంద్ర మోడీ గారు మీటింగ్ పెట్టి ఇలా మొత్తం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. బెడ్స్, గ్లూకోజ్, ఓఆర్ఎస్ ఇలాంటివి రెడీ చేసుకోండి అని నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా జరిగిన ఒక 2-3 డేస్ బ్యాక్ జరిగిన మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు చెప్పారు.
చాలా మంది నిపుణులు ఏం చెప్తున్నారంటే ఈ హీట్ వేవ్ లో అఫెక్ట్ అయ్యి దేశంలో మన ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది అని చెప్తున్నారు. అంటే మన ఇండియాకి హీట్ వేవ్ అనేది ఇంకా తొందరలో ఇంకా ఎక్కువ రాబోతుంది అని ఇండికేట్ చేస్తున్నారు. మనం ఈ హీట్ వేవ్ నుండి మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి ప్రివెన్షన్ తీసుకోవాలి, హీట్ వేవ్ నుండి సన్ స్ట్రోక్ అనేది రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి ప్రివెన్షన్ తీసుకోవాలి. మన అందరికి తెలిసింది ఎక్కువ వాటర్ తాగుతాము, ఇవంతా ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ హీట్ వేవ్ నుంచి ఎలా తప్పించుకోవడము. కానీ మీరు చేసే కొన్ని తప్పుల గురించి నేను చెప్తాను. ఇప్పుడు మనం నార్మల్గా ఎవరైనా సరే ఏం చేస్తారు, బయటంతా తిరుగుతారు, బయటంతా తిరిగేసి వచ్చి వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చాలా కూలింగ్ గా వాటర్ ఉంటుంది, ఆ వాటర్ ని వెంటనే తాగేస్తారు. అలా చేయడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా? ఎందుకంటే మీరు బయటంతా తిరిగి ఉంటారు, మీ బాడీ అనేది ఒక టెంపరేచర్ లో ఉంటుంది, మీ బాడీ అనేది వేడిగా ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్ లో ఉండే వాటర్ చాలా కూల్ గా ఉంటుంది. సో మీరు ఆ వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుంది, బాడీలో ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. బాడీ టెంపరేచర్ వేరు, కూలింగ్ టెంపరేచర్ వేరు. సడన్ గా మీరు కూలింగ్ వాటర్ తాగిన వెంటనే బాడీ అనేది ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సో ఇందువల్ల కొంతమందికి ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి, ఆ వాటర్ ఫ్రిడ్జ్ నుంచి వాటర్ తీసి 1 మినిట్ బయట పెట్టి తర్వాత తాగాలి. లేకపోతే పాండ్స్ లో పెట్టి వాటర్ తాగితే దానికన్నా బెస్ట్ అనేది లేదు. ఈ ఎండాకాలంలో ఇంకో బెస్ట్ ఏంటంటే సద్దన్నం. ఈ జనరేషన్ లో చాలా మంది సద్దన్నం అంటే ఏంటి అనేది తెలియదు, కానీ ఆ సద్దన్నంలో నుండి ప్రోబయోటిక్ అనేది దొరుకుతుంది. సో దాంట్లో నుంచి పొటాషియం ఇవంతా మన బాడీకి కావాల్సిన మినరల్స్, విటమిన్స్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఆ సద్దన్నంలో మనకి బాడీకి యూజ్ అయ్యే యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ఎన్నో ఉంటాయి, కానీ మనం అలాంటిది అవాయిడ్ చేస్తున్నాం. కానీ ఆ సద్దన్నం తినడం వల్ల హీట్ వేవ్ నుంచి మనం తప్పించుకోవచ్చు అని పెద్ద పెద్ద నిపుణులు చెప్పడం కాకుండా మన పూర్వీకులను చూసుకున్నా ఇలాంటివి వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉంటారు. హీట్ వేవ్ అంటే ఏంటి, అసలు ఆ సన్ స్ట్రోక్ అంటే ఏంటి అని ఎన్నో న్యూస్ పేపర్లో ఎన్నో న్యూస్ లో చదువుతుంటారు. కానీ అది ఎందువల్ల వస్తుంది, దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి, వీలైనంత వరకు చెట్లు నాటాలి, తర్వాత ఇలాంటి కూలింగ్ వాటర్ తాగకూడదు, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూసాము. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.